హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు అండి. ఈరోజు మనం పోతారం విలేజ్కి వచ్చాం. మనము ఈ మనోరాబాద్ తర్వాత పోతారం అండి. ఇది మన నేషనల్ వెహికల్ జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఇది మనకు మనోరాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ నర్సాపూర్ వెళ్ళే రోడ్ వస్తుందండి. ఈ రోడ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక ఇండస్ట్రీ అవుతుంది ఈ మన పరికిబండ విలేజ్ దగ్గర. దాని గురించి ఏంటంటే ఇది 100 ఫీట్ రోడ్ ఇస్తున్నారు. ఒకసారి రోడ్డు చూపించేది. ఇది మొత్తం 100 ఫీట్ రోడ్డు, 120 ఫీట్ రోడ్ ఇది అవుతుందండి. ఇది దానివల్ల ఇక్కడ భూములకు చాలా రేట్లు వచ్చాయి. ఇంకా రోడ్ వర్క్ స్టార్ట్ అవ్వలేదు కానీ రేట్లు చాలా చెప్తున్నారు. ఇది వచ్చి ఈ రోడ్కి వచ్చేసి నార్మల్గా 2,50,00,000 2,20,00,000 ఆ రేట్లో చెప్తున్నారు మనకు. అయితే మనకి ఇక్కడ ఏం లేదు, ఒక 12 గుంటల ల్యాండ్ వచ్చిందండి. ఇది మన రోడ్కి వెళ్ళి సెకండ్ బిట్. ఇది జస్ట్ ఒక గుంట భూమి ముంగడికి వెళ్ళి తీసుకుంటే ఇది మనకు రోడ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 2,20,000 గుంట చెప్తున్నారు. ఇది ఓన్లీ 12 గుంటల ల్యాండ్. ఏదైనా చిన్న ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఒక రైతు ఉన్నాడు, మన రైతుని కలిసి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? వీరారెడ్డి. మాది ల్యాండ్ గ్యారేజ్ అని యూట్యూబ్ ఛానల్ అండి మాది. ఇది ఏ విలేజ్? ఇది పోతారం విలేజ్. నార్మల్గా ఇక్కడ ఏం రేట్ నడుస్తుందండి ఒక ఎకరా వచ్చేసి? 2,20,00,000 అండి. 2,20,00,000. కొంచెం లోపల మట్టి రోడ్ అయితే కొంచెం కమ్మి ఉంటుంది, 2 పడుతుంది అట్లా. పొలం అయితే. ఓకే. ఇప్పుడు ఈ 12 గుంటల ల్యాండ్ గురించి ఇప్పుడు మీరే చేస్తున్నామని చెప్పారు కదా. ఈ 12 గుంటల ల్యాండ్ ఓనరు మనకు ఏం రేట్ వరకు ఇవ్వచ్చు లాస్ట్కి? ఆయన 22 లక్షల మీద అయితే ఇస్తా అంటున్నాడు. 22 లక్షల మీద అయితే ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు మీరే కదా పంట పండించేది? మేమే అండి. ఓకే. ఇప్పుడు ఇంతకు తవ్వలేదు కదా, మరి తవ్వ గురించి ఎట్లా అండి? ఇది తవ్వ అంటే కొనుక్కుంటా అనే ఉద్దేశం ఉంటే దానికి మార్గం ఉంటుంది. అయితే హైవే రోడ్ పెద్దగా 100 ఫీట్ల రోడ్ అవుతుంది కాబట్టి మా పొలంలోకి వెళ్ళి పోతుంది. అయితే అక్కడ కొనాకు ఈ 12 గుంటలకు కొద్దిగంతా దగ్గరకు వస్తుంది. అయితే ఆ కొద్దిగంతలా ఈ పొలం ఆయన ఏం చేయలేడు కాబట్టి ఇస్తుండొచ్చు. ఓకే. ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే రోడ్డుకు పోగా 100 ఫీట్ల రోడ్డు పోగా కొంచెం ఏమి మిగిలితే ట్రాక్టర్ మారరాదు, ఏం చేయలేదు కాబట్టి ఆయన సజెషన్ అడిగితే ఇస్తుండొచ్చు. కొంచెం క్రాస్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు పొండ పండించుకోవడానికి పెద్దగా ట్రాక్టర్ మరణికి లేదు కాబట్టి ఈ ల్యాండ్కి వాళ్ళు తవ్వి ఇచ్చే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఈ ల్యాండ్ ఓనర్ గిన ఈ ల్యాండ్ గిన ఇతనే చేస్తుంది. మీ పేరేమో చెప్పారు? వీరారెడ్డి గారు. ఈ ల్యాండ్ గిన వీరారెడ్డి గారే చేస్తున్నారు. ఆ ల్యాండ్ కానీ వీరారెడ్డి గారు చేస్తున్నారు, ఈ ల్యాండ్ కానీ వీరారెడ్డి గారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓనర్లు వీరారెడ్డి దగ్గరనే ఉన్నారు కాబట్టి వీరారెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ ప్రాపర్టీ ఓనర్కి కొంచెం అర్జెంట్ ఉంది, అది ఎవరైనా కొంటే మాత్రం దానికి తవ్వ ఇప్పించే బాధ్యత అనేది. ఇది రోడ్డుకు అతి దగ్గరలో ఒక గుంటన్నర భూమి మనం వీళ్ళ దాంట్లోకి వెళ్ళి కొనుక్కుంటే దానికి చాలా ఈజీగా ఉంది అంటున్నారు. ఇప్పుడు దానికి ఎంతవరకు పెట్టవచ్చు మరి? ఈ దానికా అదే ఆయన అట్లా అంటున్నాడు. కూర్చొని మాట్లాడితే తెలుసు. ఆయన కలుసుకోవాలి డైరెక్ట్ ఓనర్ని కలుసుకొని మాట్లాడితే అందరం కూర్చొని మాట్లాడితే నేను కూడా చెప్పగలుగుతా. ఏంటంటే ఇప్పుడు ఇది అమ్ముతా అని అంటున్నావు కాబట్టి రోడ్ లేదు, మా సార్తోని అడిగి నేను ఇంత రోడ్డు సహకారం చేస్తా. ఎందుకంటే కొద్దిగా జాగ ఉన్నది కాబట్టి ట్రాక్టర్ మారరాదు, ఏం చేయలేదు కాబట్టి మనం మాట్లాడగలుగుతాము. ఓకే. ఇప్పుడు నువ్వు కౌలు చేస్తున్నావు ఇప్పుడు ల్యాండ్? ఇది కౌలుకే చేస్తాను. నీకు సొంతంగా ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇంకా నాకు ఇక్కడ 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాలు ఉంది. మా సార్ది 2 ఎకరాలు ఉంటుంది. మీ సార్ది 2 ఎకరాలు. మహేష్ గారు అని హైదరాబాద్లో ఉంటాడు. ఆయన 2 ఎకరాలు, నేను 4 ఎకరాలు నేను చేసుకుంటా. ఓకే. నీ సొంత ఎక్కడ ఉంటుంది మీ సొంత ల్యాండ్? ఇగో మా సార్ వాళ్ళ దక్షిణం దిక్కుంటుంది. ఈ ల్యాండ్ వెనకాలనే ఉంటుంది. ఉంటుంది. బోరు కూడా అక్కడనే ఉంటుంది. నీళ్ళు ఉంటాయి? నాకు పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ సార్ది పట్టుకొని చేస్తున్నా. నా నీళ్ళు ఒక టైంలో ఈ సార్ దాంట్లో నీళ్ళు ఉండేవి కాబట్టి నా దాంట్లోకి వెళ్ళి ఇడుస్తున్నా. మేము మంచిగా ఉన్నాం అన్నట్టు. 10-15 సంవత్సరాల కోలే నాకు ఇచ్చేసిన సార్ నేను చేస్తాను. బోర్ వేస్తే నీళ్ళు పడతాయి మరి? ఇక్కడ బోర్ ఫుల్ ఉంది కదా, నీళ్ళు ఉన్నది. మా సార్ దాంట్లో బోర్ ఉన్నది. 2 బోర్లు ఉన్నాయి అనేది. ఒకటి యూజ్ చేస్తున్నాము, ఒకటేమో ఊకుంటున్నాము. అక్కడ పెడితే నీళ్ళు ఒకటి ఖాళీగా ఉంది. అక్కడ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ 12 గుంటలు మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసి కొనాలనుకుంటే అందులో బోర్ వేస్తే నీళ్ళు పడతాయి. నీళ్ళు పడతాయి. మళ్ళీ ఇంకొకటి తోవ అయితే కంపల్సరీ ఇప్పగలుగుతారా? అంటే మాట్లాడదాము. ఇప్పుడు వచ్చిర్రు ఇప్పుడు కొత్తగా కాబట్టి నేను సజెషన్ తీసుకో. ఈ రోడ్డు పడితే మాట్లాడగలుగుతాం. హైవే రోడ్ పడ్డదనుకో మాకు సన్నగా అయిపోతుంది. శాంక్షన్ అయిందా మరి రోడ్? అయింది. మార్కెట్లు ఇచ్చిపోయారు, భయపడుతున్నారు. అది ఊరు ప్రజలంతా ఇండ్లు పోతున్నాయి అని చెప్పి భయపడుతున్నారు. అంతే. డబ్బులు ముట్టినాయి మరి ల్యాండ్లకి? అంత పూర్తికి రాలేదు. ఇంకా డబ్బులు రాలేదు. అంత పూర్తికి రాలేదు. 2 years పడుతుందా? ఏం పడదు. ఈ 6 నెలల్లో డిక్లేర్ అయిపోతుంది. డిక్లేర్ అయిపోతుంది. ఓకే.
ఇప్పుడు మనకు ఇక్కడికి వెళ్ళి తూప్రాన్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది? ఈడికెళ్ళి 10 కిలోమీటర్స్ వస్తాయి. తూప్రాన్ 10 కిలోమీటర్. పోతారంకి వెళ్ళి 10 కిలోమీటర్స్. నేషనల్ హైవే ఎన్ని కిలోమీటర్? హైవే నుంచి 7 కిలోమీటర్లు వస్తాయి. హైవే నుండి 7 కిలోమీటర్ వస్తుంది. ఇక్కడ నర్సాపూర్ నుండి ఎన్ని కిలోమీటర్? నర్సాపూర్ రోడ్ ఉంది కదా, అవును, ఆ రోడ్కి ఎన్ని కిలోమీటర్? ఆడ 25 దాకా ఉంటుంది. మనం నర్సాపూర్ రోడ్, తూప్రాన్ నుండి నర్సాపూర్ రోడ్ ఉందా? ఇది ఎంత దూరం ఉంటుంది? ఈడికెళ్ళి 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. పోతారం 7 తూప్రాన్, 7 తూప్రాన్ 10. ఓకే, మొత్తం 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు అంటే 4 కిలోమీటర్లు స్టేషన్ ఉంటుంది, రైల్వే స్టేషన్. ఇడికెళ్ళి మన మనోరాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి 4 కిలోమీటర్ వస్తుందండి. మనోరాబాద్ రైల్వే స్టేషన్ 4 కిలోమీటర్లు. మనోరాబాద్ నుండి ప్లస్ హైవేకి వచ్చేసి అదొక 3 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఇక్కడికి వెళ్ళి మనోరాబాద్కి వెళ్ళి చూసుకుంటే మనకి ఇది 7 to 8 కిలోమీటర్స్ వస్తుంది. మన పాలాటమికల్ పోతే మాత్రం మనకు 4 to 5 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ వస్తుంది హైవేకి. నేషనల్ హైవేకి పాలాటమికల్ అయితే 4 కిలోమీటర్స్ వస్తుంది. మనోరాబాద్ మీదకి అయితే 7 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ మన నర్సాపూర్ రోడ్ నుండి తూప్రాన్కి వెళ్ళి అక్కడికి వెళ్తే మాత్రం 10 కిలోమీటర్లు వస్తుంది. ఇది మనకు 120 ఫీట్ రోడ్, మొత్తం 120 ఫీట్ రోడ్ అవుతుంది. రోడ్ కట్టింగ్కి మనకు రోడ్ సెంటర్ నుండి 60 ఫీట్లు పోతుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి అక్కడ నుంచి అందులో మనకు 60 ఫీట్ల దాకా ఇక్కడ పోతుంది కాబట్టి కొద్దిగానే ఉంటుంది. ఇందులోకి ఈజీగా మనం తోవ తీసుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ ఇంకొకటి ఈ 12 గుంటల ప్రాపర్టీనే కాకుండా మనకు ప్రజెంట్ ఇది ఒక షెడ్ కనిపిస్తుంది కానీ అది అమ్మడానికి ఉన్నది. వాళ్ళు వచ్చేసి మనకు 2,20,00,000 ఎంత చెప్తుంది? 2,20,00,000 ఒక ఎకరా. ఒక ఎకరా చెప్తారు. ఎంత ఉంటే అంత పైసలు. ఎకరన్నర ఉందంట అది ల్యాండ్ మొత్తం. అది ఎకరన్నర ఉందంట. అది చాలా పెద్ద షెడ్ ఉందండి అందులో. అది ఇంతకుముందు మనకు సీడ్ కంపెనీ బాగా నడిచింది. ఒక 10 సంవత్సరాలు నడిచింది. ఇక అందులో అక్కడక్కడ వాళ్ళు ఏమేమి చేసుకున్నారు, పెద్ద పెద్ద దాంట్లో అక్కడ చేరుకున్నారు, లీజుకి ఇచ్చుకున్నారు వేరే వాళ్ళకు. ఆ లీజు కూడా ఒక 2 బాబులు వచ్చి పట్టుకొని ఒక 5 ఏళ్ళు లీజుకు తీసుకున్నారు. బాగా నడిపించారు. అంత లోపల ఓనరు కెమికల్ ఫ్యాక్టరీ పెడదామని ఆయుర్వేదిక్ మందులు పెట్టిర్రు. ఈయన నిలగొట్టి ఆయుర్వేదిక్ మందులు పెట్టిర్రు. అది నడవలేదు. ఇప్పుడు బంద్ చేసి తాళాలు వేసారు. అది వేరే వాళ్ళకు అమ్మిండ్రు. అంటే నేను వచ్చి అడిగితే ఏమన్నారంటే, మేము కొనుక్కున్నాం బాబు రాయే, మరి అంటే మరి ఇదంతా మేనే ఉంటా కదా ఇట్లా వాటి అంటే లే అని తాళం సేలు తీసుకొచ్చి అంత చూపించారు. కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఫ్యామిలీ తోటిచ్చి మరి ఏం సంగతి ఏం పెడతారంటే, లేదు ఎవరైనా వస్తే కూడా అమ్మగలుగుతాము, ఎవరైనా వస్తే తోలుకరమ్మని అన్నారు. తర్వాత నాడు వచ్చేసేసారంటే 2,20,00,000 ఒక ఎకరము, ఎంత ల్యాండ్ ఉంటే అన్ని పైసలు అని చెప్పారు. మొత్తం డాంబర్ రోడ్ బిట్టు కాబట్టి ఊరుకు దగ్గర ఉంది. డాంబర్ రోడ్ బిట్టు ఇంతకుముందు అది మన ఇది రోడ్డు వంగ ఇంకా తక్కువ అవుతుంది. రోడ్డు వంగ మనకు ఇంకా తక్కువ అవుతుంది. ఒక 8-10 గుంటలు తక్కువ అవుతుంది. అంతా రోడ్డు వేస్తుంది కాబట్టి రోడ్డు వంగ మంచిగా ఆ షెడ్ కనిపిస్తుంది కానీ అదే షెడ్ అండి చెప్పేది. అదేమో ఎకరన్నర ఉంది, ఇదేమో జస్ట్ 12 గుంటలు ఉంది. ఇంకా ఇక్కడ ఏమన్నా ఏం రేట్లు ఉన్నాయి? ఇంకా ఇక్కడ కొంచెం లోపలికి మట్టి లోపలికి అంటే నీకు ₹1,00,00,000 ఉంది. ఒకటి 5 ఎకరాలు ఉంది. ఇంకొకటి పడమటి బాదుకు తూర్పు బాదుకు 5 ఎకరాలు ఉంది. హైదరాబాద్లో ఉంటాడు ఆయన. ఆ పొలం కూడా మనమే మన స్వాధీనంలోనే ఉన్నది. ఇక్కడ పడమటి దిక్కు అని ఈ కంపెనీకి పడమటి దిక్కు అని ఒక 5 ఎకరాలు ఉంది, 6 ఎకరాలు ఉంది. మాది కూడా ఉంది అనుకో 2 ఎకరాలు. అందులో వెళ్దాం. ఇప్పుడు మీ ఊర్లో అందరు పొలాలు అమ్మేసుకున్నారా? ఇంకా ఉన్నాయా? ఎంతమంది అమ్ముకున్నారు? ఎంతమంది ఉన్నాయి? అసలు ఎలాంటి వ్యవసాయం చేస్తారు? ఇక్కడ కూరగాయలు పండిస్తారా లేకుంటే వరి? కూరగాయలు పండిస్తారు. కొద్దిగా కూరగాయలు ఏమైనా వరి. ఇప్పటిదాకా కూరగాయలు పండించేది. ఇక చేయలేక పిల్లలంతా సిటీలో అక్కడక్కడ పోయి పెద్ద మనసు నాయసుంటులము చేయలేక వరి పంట వేసుకుంటాం. అందరం వరి పంట వేసుకుంటాం. కొంతమంది కూరగాయలు పండిస్తారు. ఎవరో ఒకరు కూరగాయలు ఇట్లా పండించుకుంటారు. కూరగాయలు పండిస్తే ఏ మార్కెట్ తీసుకెళ్తారు? అది నిజాంపేట్ మార్కెట్, అదే సికింద్రాబాద్. ఇది మనకు రైల్వే ట్రైన్లో వెళ్తాయి. ట్రైన్ దగ్గర ఉంటుంది. బస్కి వెళ్తారు, ట్రైన్కి వెళ్తారు, అక్కడ అమ్ముకొని వచ్చేస్తారు. ఎలాంటి కూరగాయలు పండిస్తారు ఇక్కడ? ఇక టమాటా, బీర, బెండ, ఈ చుట్టుముట్టుకులల్లా అట్లా పండిస్తారు. మొక్కజొన్న పండిస్తారు ఇక్కడ? పండించుకోవచ్చు, శాతనైతే పండించుకోవచ్చు. మొక్కజొన్న ఎందుకు పండుతుంది అంటే పందుల బెర్ర ఉంది కాబట్టి పందులకు నైట్లో పోలేక ఊరి నాటేసుకుంటున్నాం. వరి నాటేసుకుంటాం. వాటర్ సరిపోతాయి? మరి వాటర్ సరిపోతాయి. సరిపోయినంత పొత్తికేసుకుంటారు. కరెంట్ వస్తుందా? మీకు కరెంట్ సరిపోతుంది? కరెంటు రేవంత్ రెడ్డి వచ్చిన వద్దు కరెంట్ బంద్ అయింది. తగ్గిందా జర? మొత్తం రాత్రి మబ్బుల 3 గంటలకు పోయింది, పొద్దుగాలు వచ్చింది. అయ్యో, ఎంత ఘోరమా? ఇక్కడ చచ్చిపోతే మళ్ళీ మాకు మంచిగా వస్తుంది. అంతే కదా. ఇప్పుడు కరెంటు ప్రజలకు చేసిండు, వాడు అప్పు చేసుకుండు, పాపము అప్పు చేసిండు, సప్పు చేసిండు. ప్రజలకైతే మా బీదోళ్ళకు మేలు చేసిండు. అయితే ఇంకోటి ఏంటంటే మన అయ్యే భూమి కాదు, ఆయన అయ్యే భూమి కాదు, ప్రభుత్వం భూమి
చేసుకొని తినుండ్రా అని ఇచ్చిండు అప్పుడు. చేసుకొని తినాలి బీడు పెట్టినాము. బీడు పెట్టిన తర్వాత ఏమైందంటే మనకు డబ్బులు ఇచ్చుకుంటున్నాడు కేసీఆర్. డబ్బు నా తాతది కాదు, ఆయన తాత డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఓ 10 మంది లావణ్య పట్ట గురించి పట్ల ఓకే ఓకే 10 మంది ఒక కంపెనీ పడ్డది. కంపెనీ వేసిండు అందులో ఒక 10 మంది పిల్లలు బతుకుతారు. మాలాంటి వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి డ్యూటీలు చేయలేము, వాళ్ళేమో వ్యవసాయం చేయలేరు. కాబట్టి వాడు ఏం చేసినట్టే ఈ లావాన్ పటాలని వేసి ఒక కంపెనీలు వేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందంటే రేవంత్ రెడ్డికి అందరం కలిసి బాగా హామీలు ఇచ్చిండని చెప్పి ఓట్లు వేసినాం. ఆయన గెలిచిన తర్వాత ముసలి పింఛన్లు కూడా లేవు సార్. పింఛన్ వస్తలేదా? పింఛన్లు కూడా ఇప్పటి వరకు పింఛన్ లేదు. ముసలి వాళ్ళు ఆందోళనకరంగా ఊళ్ళు అయితే చచ్చిపోతున్నారు మంది అంతా. పింఛన్లు కూడా 4,000 పింఛన్ ఇస్తానదు, ఆ 2,000 కూడా లేవు. పింఛన్కి బాగా అలవాటు పడ్డారు ముసలి నెల కాగానే దవాఖాన పోవడము అన్ని మంచి చర్య చూసుకోవడం ఆ పైసలతోనే ఉంటుండే. సరే ఇక రాజకీయం గురించి ఎందుకులే కానీ ఇక పంటలు అయితే మొక్కజొన్నలు అయితే ఆ పందుల బాధకు రేట్లు పెరిగినాయా తగ్గినాయా? భూముల రేట్లు ఇప్పుడు లేవు. రేవంత్ రెడ్డి వచ్చిన వద్దుగా లేవు, రేట్లు తగ్గినాయా కొద్దిగా. ఒక్కడు కూడా సప్లై చేస్తాడు. ఎలక్షన్లు కదా ఇప్పుడు, ఎలక్షన్ కోడ్ కాబట్టి కొంచెం రేట్లు తక్కువనే ఉండొచ్చు. ఇక రాజకీయాలని కాకుండా ఎలక్షన్ అయిపోయినాక రేట్ ఆటోమేటిక్ పెరుగుతాయని చెప్పారు. ఇప్పుడు ఏమైనా రేట్ ఏం తక్కువ చెప్తారా? రేట్ అంతే చెప్తారు, రేట్ ఏం తగ్గలేవు కదా. రేట్లు తగ్గలేవులే, రేట్ ఏం తగ్గలేవు, నిలబడ్డాయి కానీ పెరుగుతలేవు రేట్లు. వాళ్ళు వస్తలేరు, వీళ్ళు అమ్ముతలేరు అంతే. ఇంకా మీ విలేజ్లో చాలా మంది ఫేమస్ రైతులు నర్సాపూర్, మా అప్పుడు నర్సాపూర్ ఉంది కదా నియోజకవర్గం అని తాలూకా, మాది గోల్డ్ మెడల్ పోతారు. గోల్డ్ మెడల్ ఏది కానీ మాకు ఇమ్మీడియట్లో నర్సాపూర్ తాలూకానేనా? నర్సాపూర్ తాలూకానే, మనోరాబాద్ మండల్. ఓకే, మంచి కాపుదన్నం ఉన్నది, మంచిగా ఉన్నారు. ఒకరితో పోరు. మొన్న ఓటు ఎవరికి వేసినావు మరి ఎంపీకి? నేను ఆయనకి వేసిన అవధ మీద కేసీఆర్కి వేసిన. మాకు ఇగో నా బిడ్డలకు కానీ 116,000 వచ్చినాయి, 1,16,000 వచ్చినాయి. తర్వాత నాకు పింఛన్ వచ్చినాయి. తర్వాత అదేంది 2,000 అది ముఖ్యమా ఆయన మోడీ అవి వచ్చినాయి. ఇక మాకు ఇంత మంచిగా ఉండగా నేను ఇక కొత్త ఆయన కేడైతే మేము వేయలేదు అయ్యా. మా ఏరియాలో మొత్తం వేయలే. అవునా? కేసీఆర్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏమన్నా మీ ఊర్లో ఏమన్నా పొలాలు కావాలనుకుంటే మాత్రం నిన్నే కలుస్తామండి. వీరారెడ్డి కదా మీరు చెప్పింది. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ల్యాండ్ల గురించి కావచ్చు, ఇక్కడ ఉన్న పొజిషన్ గురించి అన్నిటి గురించి చెప్పారు, ఏం చేస్తారు అనేది. మేము మీ ఊర్లో ఇప్పుడు రైతులు పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు అందరు జాబులు చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా? అందరు జాబులు ఒకటి కంపెనీలు అయినాయి. అంత కంపెనీలకి ఆడపిల్లలు మగపిల్లలు అంత కంపెనీలకి పోతారు. ఇక మా ఆయుసుంటోళ్ళు ఇల్లు పట్టుకొని ఏడుస్తున్నాము, భూములు పట్టుకొని ఏడుస్తున్నాము. ఇక వ్యవసాయం చేస్తున్నారు. ఈ మన యువకులు మాత్రం వ్యవసాయం చేస్తలేరు, వాళ్ళు చేస్తలేరు, పిల్లలు అయితే చేస్తలేరు. ఓకే ఓకే ఓకే, నమస్తే అండి, మంచి విషయం చెప్పారు. మా ఒక ఛానల్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, థ్యాంక్ యూ అని చెప్పండి. ఒకసారి ఇట్లా చెప్పండి, అందరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. సరే, మంచిది, అందరికి సపోర్ట్ చేయమని చెప్పండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు ఇది నర్సాపూర్ నియోజకవర్గం కింద వస్తుందండి. పోతారం విలేజ్ మనోరాబాద్కి అతి దగ్గరలో ఉంటుంది, నేషనల్ హైవే పక్కన. ఈ పోతారం విలేజ్లో మనం ఒక 3-4 సైట్స్ చూసాము. మన వీరారెడ్డి గారు చెప్పారు. ఈయన వచ్చి సొంత ల్యాండ్ ఒక 4 ఎకరాలు ఉంది, కౌలు ల్యాండ్ ఒక 4 ఎకరాలు చేస్తున్నారు. పాపం ఒక్కడే బాగా కష్టపడుతుండు. ఇప్పటిదాకా బర్రెలు, ఆవులు, ఎడ్లు అన్నీ ఉండే. ఆయన చాలా కష్టపడి పని చేస్తుండే. కొంత ల్యాండ్ చేయలేక కొంత అమ్ముకున్నారు, ఇంకొంత ఉన్నది ఇప్పుడు చేస్తున్నారు. అయితే ఈయనను ఎవరిదైతే ల్యాండ్ కౌలు చేస్తుండో వీళ్ళ ఓనర్లు సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి అన్నట్టు 2-3 అవి ఇప్పడానికి మనకు కొంచెం సపోర్ట్ చేస్తుండు. ఇక్కడ ఈ ల్యాండ్ కాడ రాగానే మీరు ఎవరైనా అడిగిండు, అదే మేము చూసి ఇట్లా కొందామని వచ్చినామండి, చూద్దామని మా సబ్స్క్రైబర్స్ కొంటారంటే మా సార్దే అండి. అవును, మా సార్ చెప్పారు, మీరు వస్తారని చెప్పారు, కలవమన్నారని చెప్పి వచ్చి కలిసాడు. దానికి కొంచెం తవ్వలేదండి, తవ్వ అయితే మనకు ఇప్పిస్తా అంటుండు. ఇంకో ఓనరు ఇంకో ల్యాండ్ దానిలోకి వెళ్ళి తవ్వ ఉందండి, ఈ తవ్వ ఇప్పిస్తారంట. మనకు 1-1.5 2 గుంటల ల్యాండ్ తీసుకుంటే మాత్రం తవ్వ దొరుకుతుంది. ఎవరైనా నచ్చితే మాత్రం మీ నెంబర్ ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి, నమస్తే, బాయ్.